హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 2 అనమాట. 7th ఫిబ్రవరి నాడైతే కనుక ఇది రికార్డ్ అయితే చేస్తాను. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దు. ఇవాళ న్యూస్ లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నా ఒక జిస్ట్ లాగా వినేద్దాం. ఐఫోన్ 15 హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని మీకు తెలుసు కదా. దీన్ని కౌంటర్ చేయడానికి ఐఫోన్ 60 లో కొన్ని మెజర్స్ తీసుకుని మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా మార్చారన్నమాట. అండ్ అంతేకాదు ఓలా వాళ్ళు అయితే కనుక కొత్త ఏఐ యాప్ అయితే కనుక లాంచ్ చేశారు. ఇది చాట్ జీపీటీని కూడా బీట్ అయితే చేసింది. అండ్ ఒప్పో Reno 11F స్పెసిఫికేషన్స్ లీక్ అయితే అయ్యాయి అనమాట. అఫీషియల్ ఫోటోస్ కూడా లీక్ అయితే అయ్యాయి. అండ్ అంతేకాకుండా మనకి HMD అంటే నోకియాని వచ్చేస్తుంది కదా 2016లో, వాళ్ళు మళ్ళీ ఫోన్ దింపబోతున్నారు అనమాట. మళ్ళీ మనం నోకియా ఫోన్ చూస్తామా, HMD వర్షన్ లో వీళ్ళ బ్రాండ్ నుంచి ఎప్పటి నుంచో స్పెక్యులేట్ అవుతుంది, ఆ ఫోన్స్ చూస్తామా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రియల్మీ వాళ్ళు ఏంటంటే కనుక ఒక ధమాకా ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ఆ ఆఫర్ లో ఏ ఫోన్స్ అయితే దొరుకుతున్నాయో దాని గురించి కూడా చూద్దాము. అండ్ iPad 2024 లో ఒక మేజర్ చేంజ్ అయితే కనుక తీసుకురాబోతున్నారు. అండ్ అంతేకాకుండా స్లైస్ యాప్ మీ అందరికి తెలిసే ఉంటుంది, వీళ్ళు కూడా ఒక చేంజ్ అయితే తీసుకొచ్చారనమాట. దీని ద్వారా యాప్ డౌన్లోడ్స్ పెరుగుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క న్యూస్ లోకి అయితే డైవ్ అయితే అయిపోదాం. ముందుగా మనం ఐఫోన్ గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 15 మీ అందరికి తెలిసిందే చాలా బ్యాక్లాష్ అయితే ఎదుర్కొంది హీటింగ్ ఇష్యూస్ వల్ల. సోషల్ మీడియాలో మొత్తం యూజర్స్ అందరూ కూడా కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. యాప్లో అయితే దీన్ని కౌంటర్ అయితే చేయడానికి మొత్తానికి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. అండ్ సిపి పర్ఫార్మెన్స్ తగ్గించి దీన్ని కౌంటర్ చేసింది. మనం దీని గురించి వీడియో కూడా చేసాం మనం గతంలోని. అయితే ఇప్పుడు ఐఫోన్ 16 అయితే లాంచ్ అయితే అవబోతుంది. దీన్ని కౌంటర్ చేయడానికి యాపిల్ వాళ్ళు గ్రాఫిన్ షీట్ అయితే కనుక ఒక లేయర్ కింద వాడబోతున్నారని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. కూలింగ్ కోసం ఎస్పెషల్ అని చెప్పేసి వింటున్నాను. బట్ దీని వల్ల ఐఫోన్ 16 పర్ఫార్మెన్స్ అయినా ఇంపాక్ట్ ఉండిద్దా ఆర్ వెయిట్ పెరిగిద్దా, అసలు వర్క్ అవుతుందా లేదా అనేది కూడా తెలియట్లేదు అనమాట. ఇక్కడ యూజర్స్ కూడా కొంతమంది కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు. మరి ఐఫోన్ 16 వచ్చాకే చూడాలి. ఎస్పెషల్లీ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఈ గ్రాఫిన్ షీట్ అయితే ఉంటుంది అనమాట. 16 లో అయితే ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. ఎందుకంటే వీళ్ళు 15 లో కూడా గతంలో చూసుకుంటే కనుక టైటానియం రాలేదు. 15 ప్రో మ్యాక్స్ లోనే ఇష్యూస్ అయితే వచ్చాయనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ లోనే మాత్రమే గ్రాఫిన్ షీట్ వస్తుందని నేను అనుకుంటున్నా. మరి చూడాలి, ఐఫోన్ 16 రిలీజ్ లాంచ్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా అర్థం అవుతాయి అనమాట. ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించే తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ రేట్ కదా. మరి తీసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తే కనుక బాధపడాల్సి వస్తుంది. నెక్స్ట్ న్యూస్ విషయానికి అయితే వచ్చేసరికి ఓలా ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారు అయితే కనుక వాళ్ళ ఏఐ చాట్ బోట్ ని 1 వీక్ లో లాంచ్ అయిపోతున్నారని చెప్పారనమాట. బేసికలీ దీని బ్యాక్ స్టోరీ గురించి తెలియపోతే కృత్రిమ్ ఏఐ చాట్ బోట్ అని చెప్పేసి 1 month బ్యాక్ డెమో అయితే వీళ్ళు చూపించారు. సో ఆ డెమోలో ఏంటంటే చాట్ జీపీటీని బీట్ చేస్తూ ఫాస్టర్ రెస్పాన్స్ ఇవ్వడం కాకుండా మనకి 22 ఇండియన్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉండిద్ది ఏఐ చాట్ బోట్. మీనింగ్ ఏంటంటే మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వీటిల్లో మనం ప్రాంప్ట్స్ అయితే ఇవ్వచ్చు. చాట్ జీపీటీ మీ అందరికీ తెలిసే ఉంటది, మనకి టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే కనుక మనకి రిలవెంట్ ఆన్సర్స్ రిజల్ట్స్ అయితే కనుక ఏఐ అయితే కనుక ఇచ్చింది బేస్డ్ ఆన్ డేటా. అదంతా కూడాను సేమ్ అట్లానే, కాకపోతే దానికన్నా ఇది కొంచెం అడ్వాన్స్ అండ్ ఫాస్ట్ రెస్పాన్స్. అండ్ ఆల్సో మనం మన ఓన్ రీజనల్ లాంగ్వేజ్ లో ఇన్పుట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అయితే ఆ యాప్ ని ఇంకా ఫైనల్ స్టేజెస్ లోకి అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వీక్ లాంచ్ అయిపోతున్నాం పబ్లిక్ అని చెప్పేసి ఈ పోస్ట్ అయితే పెట్టారనమాట. ఈవెన్ ఆయన ప్రాంప్ట్స్ కూడా ఇచ్చారు, బయింగ్ ల్యాప్టాప్, పాపులర్ స్నాక్స్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతూ. దాని స్క్రీన్ షాట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. లాస్ట్ టెక్ న్యూస్ లో మనం ఆడుకుందాము భాషని గురించి, అది లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కింద ఏఐ టూల్ గురించి. అండ్ ఇప్పుడేమో ఇది దగ్గరలోనే వచ్చేస్తుంది 1 వీక్ లోనే. నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. ఇంకా భారతదేశం అంతా కూడా ఏఐని కన్సిడర్ చేస్తుంది. అండ్ చాలా మంది స్టార్ట్అప్స్ కూడా ఏఐని కన్సిడర్ చేసి ఈ విధంగా కాంట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ విషయాన్ని గురించి? అండ్ మీరు కృత్రిమ్ ఏఐ చాట్ బోర్డ్ వచ్చాక వాడతారు లేదో కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ విషయానికి వచ్చేసరికి ఒప్పో Reno 11F అయితే కనుక పిక్చర్స్ లీక్ అయ్యాయి. అండ్ ఆల్సో బెంచ్ మార్క్స్ కూడా లీక్ అయ్యాయి అనమాట. పిక్చర్స్ బట్టి చూస్తే ఏంటంటే కనుక దీనికి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందని తెలుస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే కనుక 2 కెమెరాలు కలిపి అయితే ఉన్నాయి. అండ్ ఒక కెమెరా విడిగా అయితే ఉంది. కెమెరా గురించి కూడా మనం వాడుకుందాం. అండ్ బెంచ్ మార్క్స్ విషయానికి అయితే కనుక వచ్చేసరికి 897 సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ అయితే కనుక ఇచ్చింది అనమాట బెంచ్ మార్క్స్ ప్రకారం. అండ్ ఆల్సో మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 2329 స్కోర్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఈ బెంచ్ మార్క్స్ స్కోర్స్ ప్రకారం చూస్తే MediaTek Dimensity 7050 SoC ప్రాసెసర్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో జీబీ విషయానికి వచ్చేసరికి Mali G68 MC4 జీపీ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ 8GB ర్యామ్ తో అయితే కనుక నడుస్తుంది ఈ డివైస్ అయితే కనుక చూసుకున్నట్లయితే. అండ్ Android 14 ఉంది. ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 ఉండడం ఇది నాకు కొంచెం విచిత్రమైన విషయం అని అనిపించింది. అండ్ ఈ లీక్స్ ప్రకారం బెంచ్ మార్క్స్ అయితే తెలిసాయి. అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ లీక్స్ లో ఒక 2 days బ్యాక్ అయితే వచ్చింది అనమాట. ఆ లీక్స్ ప్రకారం కెమెరా డీటెయిల్స్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉన్నాయి. కెమెరా మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే
అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసరికి 8 మెగా పిక్సెల్ అండ్ 2 మెగా పిక్సెల్ మ్యాక్రో షూటర్ లెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ అంటే ఫ్రంట్ క్యామ్ అయితే ఉందని 32 మెగా పిక్సెల్ లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. అండ్ ఆల్సో 256 GB స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ అండ్ 67 వాట్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని తెలుస్తుంది ఈ లీక్స్ ప్రకారం. అండ్ డిస్ప్లే విషయం దగ్గరికి వచ్చేసరికి మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుందని తెలుస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ విత్ ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది అనమాట. మరి ఈ లీక్స్ నిజమో అబద్ధమో తెలియదు, మన ఫోన్ దగ్గరకు వచ్చేంత వరకు మనం చూడాలి. మాక్సిమం ఈ లీక్స్ సోర్సెస్ అని కూడా కరెక్టే ఉంటాయి, మరి కరెక్టే ఉంటాయని హోప్ అయితే చేద్దాం. అండ్ Oppo Reno 11F గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ డౌన్ అయితే చేయడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నోకియా గురించి అనమాట. నోకియా కంపెనీ మీ అందరికి తెలిసిందే 2016లో HMD అనే బ్రాండ్ అయితే కనుక కొనేసుకుందనమాట. వీళ్ళు అప్పటి నుంచి నోకియా అనే పేరుతోనే లాంచ్ అయితే చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు HMD వాళ్ళు అనమాట. అయితే వీళ్ళకి లైసెన్స్ అయితే 2026 వరకు అయితే ఉంది. అప్పటిదాకా వీళ్ళు నోకియా అనే పేరుతో లాంచ్ అయితే చేసే రైట్ కూడా ఉందన్నమాట. కానీ ఈసారి రూమర్ లో HMD బ్రాండ్ తో వీళ్ళు కొత్త ఫోన్స్ తీసుకురాబోతున్నారని వచ్చిందనమాట. బట్ ఈవెన్ దో 2026 వరకు ఉన్నా కానీ నోకియా అనే పేరుతో రిలీజ్ చేస్తే అదొక ఎమోషన్ కనెక్షన్ ఉందని మన ఇండియన్స్ కి వీళ్ళకి తెలీదా ఏంటో నాకు అర్థం కాల. బట్ HMD పేరుతో లాంచ్ అయితే చేస్తున్నారన్నమాట. వీళ్ళైతే వచ్చేసి 15K to 20K బడ్జెట్ ఉన్న వాళ్ళే టార్గెట్ అయితే చేస్తున్నారన్నమాట. వీళ్ళ నుంచి 40K నుంచి 60K ఫోన్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ రూమర్స్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారన్నమాట. వీళ్ళు చిన్న మార్కెట్ నే కాన్సన్ట్రేట్ చేద్దాం, మిడ్ రేంజ్ ని కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి చూద్దాం, ఈ సంవత్సరం HMD వాళ్ళు ఏదో ఒకటి అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏ విధంగా మార్కెట్ లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారో మరి చూడాల్సిందే. అండ్ నోకియాని మిస్ అవుతున్నారా కింద కామెంట్ అని చేయండి. నేనైతే చాలా మిస్ అవుతున్నాను, చిన్నప్పటి నుంచి అదే ఫోన్ ఉండేది. వీళ్ళు నోకియానే ఇంకొంచెం ఏదో రకంగా చేసి తీసుకొస్తే బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు HMD పేరుతో తీసుకొస్తున్నారన్నమాట. HMD అనే పేరు మరి జనాలు కరెక్ట్ అయిద్దో లేదో మరి చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఫోన్స్ విషయానికి అయితే వచ్చేసరికి రియల్మీ వాళ్ళు వ్యాలంటైన్స్ డే సేల్ ని అనౌన్స్ చేశారన్నమాట. మొత్తం నార్జో సిరీస్ మీద ఈ సేల్ అయితే నడుస్తుంది. మొత్తం బిఫోర్ ప్రైసెస్ ఆఫ్టర్ ప్రైస్ ఏంటో ఒక్కొక్క ఫోన్ గురించి చెప్తాను, ఒక్కసారి వినేయండి. ఒకవేళ నచ్చితే కనుక లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే నా లింక్ ద్వారా పర్చేస్ చేస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనకి రియల్మీ నార్జో 60 Pro 5G అయితే కనుక వచ్చేసి 8GB 120GB వేరియంట్ అయితే కనుక 22,999 ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే కనుక మనకు వచ్చేసరికి 20,999 పడుతుంది అనమాట. అదే 12GB వేరియంట్ 256GB వేరియంట్ అనుకుంటే కనుక 26,999 అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 24,999 అయితే వస్తుంది అనమాట. 12GB 1TB వేరియంట్ అయితే వచ్చేసి 27,999 అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే కనుక మనకు వచ్చేసరికి 25,999 అయితే వస్తుంది అనమాట. ఇది రియల్మీ నార్జో 60 Pro గురించి. అండ్ 60 గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 128GB వేరియంట్ మనకు వచ్చేసరికి 15,999 అయితే పడుతుంది బిఫోర్. అండ్ అదే 8GB 256GB వేరియంట్ అయితే కనుక వచ్చేసరికి 17,999 పడుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే మనకు వచ్చేసరికి 16,999 అయితే వస్తుంది. అదే నార్జో 60X 5G విషయానికి అయితే వచ్చేసరికి 4GB 128GB వేరియంట్ అయితే వచ్చేసరికి 12,999 అయితే పడేది మనకి. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు అయితే కనుక ప్రైస్ వచ్చేసరికి 10,999 అయితే పడుతుంది అనమాట. అండ్ 6GB 128GB వేరియంట్ అయితే వచ్చేసరికి 14,499 అయితే కనుక పడుతుంది మనకి బిఫోర్ చూసుకుంటే కనుక. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే వచ్చేసరికి 11,999 అయితే కనుక పడుతుంది అనమాట. అండ్ రియల్మీ నార్జో N55 అండ్ అలాగే N53 కూడా ఇంచుమించు ఈ రకంగా అయితే ఉంటాయి అనమాట. N55 6GB 128GB వేరియంట్ అయితే వచ్చేసరికి 12,999 అయితే పడేది మనకి. ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే వచ్చేసరికి 8,999 పడుతుంది అనమాట. అదే నార్జో 53 4GB 64GB వేరియంట్ అయితే కనుక వచ్చేసరికి 7,999 పడేది మనకి. ఇప్పుడు 7,499 అయితే కనుక పడుతుంది అనమాట. అది ఇందులోనే 8GB 128GB వేరియంట్ అయితే వచ్చేసరికి 8,999 అయితే పడేది మనకి. ఇప్పుడు 8,499 అయితే కనుక పడుతుంది అనమాట. అండ్ అగైన్ ఇంట్రెస్ట్ ఉంటే గైస్ కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ప్రతి ఫోన్ కూడా ఇచ్చాను. నా లింక్ ద్వారా మీరు కొంటే కనుక నాకు కొంచెం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ న్యూస్ విషయానికి అయితే వచ్చేసరికి ఇది కూడా యాపిల్ అనమాట. యాపిల్ ఐప్యాడ్ 2024 లో ఒక మేజర్ చేంజ్ అయితే తీసుకురాబోతున్నారు. యాపిల్ ఐప్యాడ్ 11 సిరీస్ లో 11 ఇంచ్ డిస్ప్లే మీకు అందరూ తెలిసిందే LCD వాడేవారు. అండ్ 12 ఇంచ్ వచ్చేసరికి మినీ LED వాడేవారు. ఈసారి ఏకంగా 2024 లో OLED స్క్రీన్ అయితే కనుక వీళ్ళు తీసుకురాబోతున్నారు అని చెప్పేసి లీక్ లో అయితే తెలిసింది. లీక్ అనే కాదు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. OLED స్క్రీన్ అంటే ఒక పక్కన ఆనందపడాలో లేకపోతే ఐప్యాడ్ రేట్ చూసి గుండె తడుక్కుమంటదో నాకేం అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అనేది చేయండి. వీళ్ళు OLED డిస్ప్లే పెడతానని ఆనందపడడం కన్నా ప్రైస్ పెరిగిపోద్ది అని చెప్పేసి బాధే నాకు ఎక్కువ ఉందన్నమాట. ఐప్యాడ్ నాకు చాలా ఇష్టం. నాకు ఇంకా స్లైస్ గురించి మాట్లాడుకుందాము. స్లైస్ యాప్ అయితే కనుక ఇక్కడ నుంచి UPI సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారన్నమాట. వీళ్ళు లైవ్ లోకి అయితే తీసుకొచ్చేసారు. ఫోన్ పే, గూగుల్ పే మనకి ఈ యాప్స్ లాగే మనం స్లైస్ అయితే కనుక ఈసారి యూజ్ చేయొచ్చు అనమాట. స్లైస్ యాప్ ఒకవేళ మీకు తెలియకపోతే కనుక వీళ్ళు ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళనమాట. సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ మనకి లోన్స్ ఇవ్వడం ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లో చాలా పాపులర్ అయితే ఉందన్నమాట. సో ఒకవేళ మీరు స్లైస్ యూజ్ చేయకపోతే కనుక ఈసారి నుంచి UPI సర్వీసెస్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. వీళ్ళు ఇది చేయడం వల్ల ఏంటంటే కనుక చాలా మంది యూజర్స్ పెరుగుతారు. అండ్ యూజర్స్ పెరగడం వల్ల వాళ్ళు కూడా క్రెడిట్స్ తీసుకుంటారని చెప్పేసి వీళ్ళు
వీళ్ళు ప్లాన్ అయితే వేస్తుంటున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇవాళ టెక్ న్యూస్ అంతా కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చేయండి. మరిన్ని టెక్ న్యూస్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే అన్బాక్సింగ్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. దిస్ యూ బై సహారా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సహారా టెక్ షో. కీ స్మెల్లింగ్ అండి, గుర్తుపెట్టుకోండి మీకైనా తోపేయలేడు.